వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు నుంచి అనగా 28/2/2006 నుంచి టైప్ రిలేటెడ్, అలాగే షార్ట్ హ్యాండ్ రిలేటెడ్, అలాగే లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే లా కంప్లీట్ చేసి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ జాయిన్ అయ్యి మీరు పూర్తి అప్డేట్స్ అనేది పొందవచ్చు. అలాగే మనము జాబ్ నోటిఫికేషన్స్ ఒక పోస్ట్ ఉన్నా సరే మనము ఇంటిమేట్ అనేది చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి కూడా అన్ని అప్డేట్స్ అనేది అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఫాలో అవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ వర్ది అనిపించినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు కామెంట్ రూపంలో. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి 1 lakh శాలరీకి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ పోస్టుకు సంబంధించి, అలాగే జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఏదైతే నోటిఫికేషన్ అనేది మేఘాలయ హైకోర్టు నుంచి రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో అదర్ స్టేట్స్ నోటిఫికేషన్స్ కూడా అభ్యర్థులకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏమి అడుగుతున్నారు, దాని ద్వారా కూడా మనం ఏమి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక ఐడియా అనేది ఏర్పడుతుందని చెప్పేసి మనం ప్రతి వీడియో కూడా అందించడం అనేది జరుగుతున్నది. సో ఇందులో పూర్తి వివరాలు అనేది ఉన్నాయి. వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి పోస్టు ఉన్నాయి. అలాగే మేఘాలయకు సంబంధించి పర్మనెంట్ పోస్టులు కాబట్టి ముందు దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మొత్తం కూడా 10 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో 2 పోస్టులు జనరల్ కేటగిరీకి అనేది ఇచ్చారు. సో మిగతా 8 పోస్టులు మేఘాలయ సంబంధించినటువంటి స్థానిక గిరిజన షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ 1 పోస్టా 2 పోస్టులు అనేది కాదు, మనం ట్రై చేసి సంపాదించుకోవడం అనేది ఇక్కడ క్రైటీరియా కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నా సరే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ప్రకారం భారతీయ పౌరులు ఎవరైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మన ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు కూడా చేసుకోవచ్చు. సో ఆ 2 పోస్టులకు పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అక్కడ అప్లై చేసినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. సో ఇది పూర్తిగా పర్మనెంట్ జాబు. దీనికి వచ్చేసరికి 77,840 అనేది బేసిక్ పేగా ఉంది. అదర్ అలవెన్సెస్ అనేది అదనంగా ఇస్తారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, హౌస్ రెంట్, వెహికల్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి పోస్ట్ కాబట్టి జూనియర్ సివిల్ జడ్జి అనేది. సో అది ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండ్ స్పెషల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి లా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ స్పెషల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అభ్యర్థులు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉండి కనీసం 3 years అడ్వకేట్గా ప్రాక్టీస్ అనేది చేయాలని చెప్పేసి అడగటం అనేది జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కోర్టు ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ నుంచి కానీ లేదా కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ నుంచి కానీ ప్రాక్టీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి చెప్పడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17 మార్చి 2026 నాటికి 35 సంవత్సరాలు అనేది ఉండాలని చెప్తున్నారు జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది 3 దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమినరీ వచ్చేసరికి ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, OMR షీట్లో ఉంటుంది. ఇది దీని ద్వారా ఫిల్టర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ అనేది మీకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఇందులో CPC, CRPC, IPC, ఎవిడెన్స్ యాక్ట్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనం ఇన్ఫర్మేషన్ వీడియో. సో మీరు కన్సర్న్ నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైవా వాయిస్ ఆర్ పర్సనల్ టెస్ట్ ద్వారా కూడా ఈ ప్రిలిమినరీ మెయిన్ నుంచి ఎవరినైతే ఫిల్టర్ చేయడం జరుగుతుందో ఆ అభ్యర్థులకి వైవా వాయిస్ అనేది కండక్ట్ చేసిన తర్వాత జాబ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు చివరి తేదీ తదితర డీటెయిల్స్. జనరల్ OBC అభ్యర్థులకు 700, SC ST వారికి 350, వికలాంగులకు వచ్చేసరికి ఫీజు అనేది ఇవ్వలేదు. దరఖాస్తు విధానం మేఘాలయ హైకోర్టు ద్వారా కూడా మనం అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి 17 మార్చి 2026. సో ఇప్పుడు మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి
కాంట్రాక్ట్ పోస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి ఒకటి ఉంది. ఇది ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్ అప్లై చేయొచ్చు, అలాగే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా చేయొచ్చు. ఇది పూర్తిగా టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్. దీనికి మినిమం 1 నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీని శాలరీ వచ్చేసరికి 1 lakh రూపీస్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో ఎలాంటి అదనపు టీఏడిఏలు వీటికి ఉండవు, ఎందుకంటే ఇది పర్మనెంట్ పోస్ట్ కాదు కాబట్టి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, లా, పబ్లిక్ పాలసీ లేదా సంబంధిత విధానాల్లో మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్గా మీకు అడగటం అనేది జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అద్భుతమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్, డ్రాఫ్టింగ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ కనుక లా గ్రాడ్యుయేట్ కనుక లేకపోయినట్లయితే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నోటిఫికేషన్కి సపరేట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎంపిక విధానం వచ్చేసరికి దీనికి రాత పరీక్ష అనేది ఏమీ లేదు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ అనుభవం ఆధారం కూడా వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి ఆ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్ది అనిపించినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఒక చిన్న నోటిఫికేషన్ ఉన్నా కూడా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము కూడా ఏదన్నా మీకు కావాల్సినవి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సరిచేసి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్ని నోటిఫికేషన్స్ అనగా టైపు, షార్ట్ హ్యాండ్, అలాగే లా కంప్లీట్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్స్ మీరు పొందేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.